బీఆర్ఎస్ హయాంలో అవినీతికి మాత్రమే పాల్పడిందని, ప్రజలకు చేసింది ఏమీ లేదని మరోసారి రుజువైందని ఆది శ్రీనివాస్ అన్నారు. అనేక నాణ్యత లేని కట్టడాలు కట్టారని, కమిషన్ల కోసం నాసిరకంగా కట్టడాలు నిర్మించి అక్రమార్జనకు తెరలేపారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందని, అలాగే వేములవాడలో చేపట్టిన రెండో బ్రిడ్జ్ కూడా పూర్తి కాకముందే కూలిపోయిందని, ఇంకా ఎన్ని కూలిపోతాయో ఇలా వేచి చూడాలి అన్నారు ఆది శ్రీనివాస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని కట్టడాలు కడుతున్నారు, అక్రమార్జనకు తెరదీసినరు అనేటువంటి ఆరోపణతో మేము కాంగ్రెస్ పార్టీ అదులు అనేక నిరసనలు వ్యక్తం చేసినాం. ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ కట్టడం నాసి రకము, నాణ్యత లేనిది. ఆనాడు మేము ఆందోళన చేసినాం. ఇప్పుడు ఎక్కడైతే కూలిందో, ఈరోజు కుంగిందో, నేను గరీమ అగర్వాల్ గారు, గౌరవ కలెక్టర్ గారు కలిసి స్వయంగా డబుల్ బెడ్రూమ్ పరిశీలించి వెంటనే వాటిని తిరిగి నిర్మాణంలో తీసుకుని వచ్చి లబ్ధిదారులకు అందజేయాలని చెప్పని పరిశీలించడానికి వెళ్ళి మీరు నిలబడితేనే కుంగిపోయింది. అంటే వాళ్ళ యొక్క నాసిరక కట్టడాలు, నాణ్యత లేని కట్టడాలు, అడ్డదారిలో డబ్బును దోచుకొని కాంట్రాక్ట్ ద్వారా పెట్టుకోవడానికి చేసినటువంటి కట్టడాలు మేము చేసిన ఆరోపణ నేను నిజమైంది. కాళేశ్వరం కుంగిపోయింది, సుందీళ్ళ అన్నారం దగ్గర సీపేజ్ బుంగలు వస్తున్నాయి. వాళ్ళ హయాంలో ఎక్కడికెక్కడ దోచుకోవడానికే చేసినటువంటి కార్యక్రమం తప్ప నిజంగా పేద ప్రజానికానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు జరగలు, కట్టడాలు జరగడానికి నిదర్శనం నేడు వేల పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ఏదైతే నాణ్యత లేకుండా నాసిరకంతో చేసినటువంటి కట్టడం కుంగిపోయింది, కూలిపోయింది. స్వయంగా మీరు చూశారు. ఈరోజు మేము ఆరోపణ చేసినప్పుడు ప్రజలు మమ్మల్ని విశ్వసించలేరు. కానీ మేము ఏదైతే ఆరోపణ చేసిన ప్రాంతం బహుశా వీడియోలు ఒకవేళ చూస్తే ఇప్పుడు ఏదైతే నిర్మాణం దగ్గర నా ఫోటో ఉండుంటుంది, ఇది నాణ్యత లేని కట్టడం అని అన్నా. అప్పటికే కుంగింది కాస్త, ఈరోజు పూర్తిగా పడిపోయింది, కూలిపోయింది. అంటే మా ఆరోపణలో పస ఉందని ఆ రోజు ప్రజలు విశ్వసించారు కాబట్టి మాకు పట్టం కట్టారు, ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు, నేను ఎమ్మెల్యే. ఈరోజు వారి యొక్క శాశ్వతంగా వారి యొక్క నిర్మాణం కుంగిపోయింది, కూలిపోయింది. ఇప్పుడు సరే మేము అనడమే కాకుండా సొంతింట్లో చెల్లి కవిత కూడా ఆ మాట అంటున్నారు. ఇప్పుడు బంగారం అయింది, తెలంగాణ బంగారం అయింది అంటున్నారు. ఒక హరీష్ రావు ఇంట్లోనో సంతోష్ రావు ఇంట్లో బంగారం అన్నట్ట ఎక్కడా కూడా కాలేదు. కేవలం దోచుకోవడానికి కోసం, దాచుకోవడానికి కోసం చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పాలి. మన వరంగల్ వచ్చినప్పుడు కవిత కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణల పైన నిన్న మెదక్లో కూడా నేను చెప్తున్నా, చూడండి, వినండి, దీనిపైన విచారణ జరపండి. ఇప్పుడు కవిత గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే వేలలో కూలిపోయింది దానిపైన కూడా స్పందిస్తారని చెప్పి భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కూడా 325 కోట్లు బతుకమ్మ చీరల పేరిట బాకీ పెట్టిపోయింది. యువరాజుగా పేరు పొందిన కేటీఆర్ అనా పైసా కూడా ఎగ్గెట్టిపోతే ఆ 325 కోట్లు ఇచ్చి మనకి చేతిని పని కల్పించారు. అది కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కుయుక్తులు ఈ రోజు ఈ కూలిన దాని పట్ల, కుంగిన దాని పట్ల బయట ప్రపంచానికి మరోసారి తేడతెలియమైందని చెప్పి వారి అవినీతి అక్రమాలు, వారికి ఏవైతే అభివృద్ధి మాటను తీసుకున్నటువంటి నజరాళ్లు, ఈ నిర్మాణం నాసిరకం నిర్మాణాలు ఈ రోజు మళ్ళీ మరోసారి బయటపడ్డారని చెప్పని నేను చెప్పదలుచుకున్నాను.